ఇంత మంచి ఫోటో పెడితే లైకులు లేవు, యూజర్లెస్ ఫాలోవర్స్. ఏం చేస్తున్నారు? ఒక్కడు కూడా ఆన్లైన్లో లేరు. ఈ గుంపునంతా అన్ట్రెండ్ చేసేస్తా, తీసేస్తా, నా ట్రెండ్షిప్లకి వెళ్ళి తీసేస్తా. అరే ఈడు ఫేస్బుక్ బాగోతం ముంగటేసుకున్నట్టున్నాడు కదా సతిగా. అరే లచ్చిగా, మొన్న నువ్వు ఫోటో పెట్టినప్పుడు నిన్ను బతిమలాడి నేను 100 లైకులు దాకా కొట్టిపించిన. నేను ఫోటో పెడితే మూలుకుట్ట 3 లైకులు కొట్టిండ్రు. తమాషా అవుతుందారా మీకు? ఒక కామెంట్ లేరు, ఒక షేరింగ్ లేరు, ఆఖరికి లైకులు కూడా లేని లేకమొక ఫోన్ నారా నేను. రే ఏంద్రా నువ్వు ఫేస్బుక్ లో లైక్లు షేరింగ్లు అమ్మమ్మ అన్నమయ్య అన్నట్టు అడుగుతున్నావేందిరా? అగో మైసూర్ మగారాని ఏంటిది తీన్మార్లోకి వచ్చింది. మా సాఫీ ట్రక్కని ఏడికి తోలిండ్రు, అల్కుమాను కూడా తోలిండ్రా? అవునరా, అలుకు తెచ్చి నీ ముఖాన్ని అలుకుతా. అలుకు పిడిస మొక్కపడి ఎక్కడికేంచో నీ కంటికి గనవడుకుంటాయినా నీ నడుమ. చెవులు చక్కగా కనబడతలేవు, చెవులకి ఎత్తుకుని అద్దాలు ఏమన్నా వచ్చినాయా? అయినా నిన్ను అడుగుతున్నా, నువ్వెవరు? కళ్ళు నెత్తికెక్కినాయారా? ఏం అడ్డం దొడ్డం మాట్లాడుతున్నావేంది? కండ్లు చక్కగా వినబడతలేవు, నెత్తికి మేకప్ వేసుకోవాలి, ముఖానికి కొబ్బరి నూనె పెట్టుకోవాలి. నీ ముఖం సన్నసివారు చేయని గోడలేక గెచ్చులు ఉన్నది. ఎవరు నువ్వు? ఓ పోడా, ఏమైందిరా నీకు? 3 బాటలు కడ దింపేసిన బోక మీదకెళ్ళి దాటినవా ఏంది? అయ్యో, నా రాజ్యంలో రాజేంటిది? ఉపాధి హామీ కూలి ఫండ్లకు ఉరుకుతున్నాడు, మంత్రులేంది మట్టి ఫండ్లకు పోతున్నారు, రాబందులు రాళ్ళ మీద కూర్చొని రాజ్యం వెళ్తున్నాయి. సత్తిగా ఏమైందిరా నీకు? అంత పిచ్చ పిచ్చ మాట్లాడుతున్నావు నువ్వు. నా గుర్రాలు ఏమిటి గడ్డి వదిలేసి బిర్యానీ తింటుంటున్నాయి. అయ్యో ఈడు ఫేస్బుక్ చూసుకుంటూ ఆగమయ్యేటట్టున్నాడు కదా. సత్తిగా లగ్గం చేస్తారు, అప్పుడే నీ తిక్క కుదురుతుంది. 32 గంటలు ఇరాము లేకుండా ఆన్లైన్లో ఉండేటోనికే ఇస్తాను ఆ మన్మరాల్ని. కాసి ముఖం కడగకున్నా సరే ఫేస్బుక్ అయితే ఓపెన్ చేసినావు. ఎర్రగడ్డ దావకాలకి చచ్చిన లెక్క మాట్లాడుతున్నావు. డిశ్చార్జింగ్ చేయకు, ఫాస్బుక్లు ఉన్నా నేను. తెలివైన పిచ్చి ముదిరి అమాయకు పిచ్చి బిత్తిరి కావాలి నేను. కూర్చొని కాళ్ళు రిల్లలు పట్టి తిమ్మిళ్ళతో నడవనీకి రాకుండా కావాలి నాకు. ఫేస్బుక్ అంటే పని పాట లేని వాళ్ళు పొద్దుల తీసు లెక్క అయింది. నీకు రోగం వచ్చుడేంద్రా? ఒక్క బీమారన్న లేకపోతే దేర్ది మాకు గాడు ఫాస్బుక్లు ఉంటేనే లేడంటాను అనుకుంటారు దోస్తు వాళ్ళందరూ. ఫేస్బుక్ లా ఎక్కువ లైకులు కొట్టని వాళ్ళకు ఊకుకే స్టేటస్లు మారిస్తే మానసిక శారీరక రోగాలు వస్తాయన్నారు. అదేనా నువ్వు మాట్లాడేది? అక్క నాకు పిచ్చి పట్టిందా? మెంటల్ ఖరాబ్ అయిందా? నాకు కాలు చేతులు పని చేయకుండా అవుతాయిగా? నీ అసుంటోళ్ళకి కాదురా, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఏం చెప్పిందంటే ఎక్కువసేపు ఉండేటోళ్ళకట, నీ అసుంటోళ్ళకి కాదు. అక్క రాత్రి సంధి నిద్ర లేకుండా ఆన్లైన్లో ఉన్న ఫాస్బుక్లా ఫోటో పెట్టి దోస్తుగాలు లైక్ కొట్టకపోతే ఫోన్ చేసి తిట్టినాక నీ ఇంట్లో పీనిగెళ్ళంట అని. పిచ్చి పట్టినట్టే కదా అక్క? లైక్ కొట్టు రోగం పట్టన్నట్టే ఉన్నదిరా. ఫేస్బుక్ అంటే మంచి ఆలోచనలు నలుగురికి మంచిది. నువ్వేం చేస్తున్నావు మరి? ఫోటోలు దిగుతున్నా. మన అమ్మమ్మ బువ్వ పెట్టేటప్పుడు సెల్ఫీస్ట్ ఫోటో దిగలేనా? అది ఫాస్బుక్ లో పెడితే 10 లైకులు కూడా రాలేవాక. అదిగా సత్తి, అమ్మతోని అయ్యతోని దిగిన ఫోటోకు పబ్లిక్ ఎందుకు లైక్ కొట్టాలి? కొట్టకుండా నువ్వెందుకు బాధపడాలి? కుక్క ఫిల్లతోని, ఫీన్గతోని, బగారా బువ్వతోని, ఉడుకు నీళ్ళతో తానం చేసుకుంటా కూడా సెల్ఫీస్ట్ ఫోటో దిగి ఫాస్బుక్ లో పెడితే లైకులు రాకపోతే ఎంత బాధ ఉంటుంది అక్క? ఏందో ఏమో ప్రైవేట్ లైఫ్ ని తీసుకుపోయి పబ్లిక్ లో ఫేస్బుక్ లో పెట్టి ఇష్టపడరా లేదని అడుగుడు ఏంది? నిజంగా మానసిక రోగం అట్లా అడిగితే. మానసిక రోగం కాదు, నీ ముఖం చూస్తే ఏ రోగం లేనట్టున్నది. నీకు అసలు అకౌంటే లేనట్టున్నది ఫాస్బుక్ లా. నేను రోగం ఉన్న వాళ్ళతోనే మాట్లాడతా. ఫేస్బుక్ అనేది మన తాను ఏమున్నది మందికి చూపించుకునేందుకు కాదురా, అదో పెద్ద రోగం అయిపోయింది నడుమ. అవును, మా తాన ఫత్తుల బంగారం ఉన్నది తాను మెడలో దిగేసుకొని ఫోటో దిగి పెడతాం ఫాస్బుక్ లా. నీ తాను ఉంటే నువ్వు పెట్టవా? ఫేస్బుక్ అంటే మంచి ముచ్చట్లు మాట్లాడుకునేది, అది మనం ఎట్లా పైకి రావాలని చూసుకోవాలి కానీ పనికి రాకుండా చేసుకునేది కాదు. స్కూల్ పోకుండా ఊరంతా తిరుగుతున్నాము, సినిమాలు చూస్తున్నాము, షికార్ర కోతున్నాము, మా పట్టీల బీళ్ళు తాగుతున్నాము, 4 సిడాయిస్తున్నాము అంటాను. రాస్తలేరా ఇంట్లో కథలు పడతాం ఏంటిదో? అర్ధరాత్రి లేచి ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని షేర్లు అయినాయి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, జీవితం అంటే గిదేనారా? ఫాస్బుక్ అకౌంట్ ఉన్నాడు అర్ధమరాత్రి కూడా అప్డేట్ చూసుకుంటాడు. నువ్వు చేస్తావా ఆ డ్యూటీ? సత్తి, మానసిక రోగం అంటే ఇంటోళ్ళతోని ఆఫీస్ లో పక్క పొంటోళ్ళతోని మాట్లాడలేకపోవడేరా, అదే పెద్ద రోగం. అది అవసరమా మనకు? ఫాస్బుక్ లో హాయ్ అని పంపిస్తే ఎంత హాయిగా ఉంటది? 10 మందితో ప్యాసింజర్ కార్లో మాట్లాడితే ఎంత మంచిగా ఉంటది? నేర్చుకునేది ఏమన్నా ఉంటే మన చుట్టూ ఉన్న మనుషుల నుంచే నేర్చుకోవాలరా. ఇట్లా దిక్కుమాల టైం పాస్ చేసి పనికి మాల రోగాలు తెచ్చుకోవద్దు. దినానికి ఇట్లనే ఫేస్బుక్ లో ఉంటే నీకు కూడా నిజంగానే పిసలేస్తుంది. లేని నుంచి ఆఫీసులో 8 గంటలే ఉంటాము, మిగిలిన టైం ఏడా చూడాలి ఫాస్బుక్. సంతంలో లేత టేఫ్ ఎంత అవుతుంది అక్క అంటాను. అరుగురం అంటే ఈమె కోపము, బోల్తలేవు చక్కగా లేవు, సొంత మేరికి వెళ్ళుకుంటావురా అంటది. ఏదో ప్రయోగం చేసినా నిజంగానే పిచ్చి పట్టిందా ఏంటిది?